నువ్వు మాట్లాడదు కానీ, ఓకేనా? ఇంకా టైం ఉందా? ఫిల్లర్స్ బాగానే పెట్టుకున్నావు. మన దగ్గర ఉండేదే ఫిల్లర్స్, ఫేస్ మీద వేసుకోం కానీ స్టేజ్ మీద వేస్తాం. రండి. అందరికీ నమస్తే అండి. నా కొడుకుకి ఎన్ని ఇంకా 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 చాలా షేడ్స్ ఉన్నాయి, మీకు తెలియదు. 50 షేడ్స్ చూపించు. అవునా? ఏంటది? అంతేలేండి, అమ్మల దగ్గర చాలా షేడ్స్ చూపిస్తూ ఉంటారు కొడుకులు. ఎనీవే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ టీమ్ జీపీఎస్. వాడిని యాక్టర్ చేయించినందుకు, హీరో చేయించినందుకు, బికాజ్ వాడికి యాక్టింగే ఇష్టం అనమాట. 2 years సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక లెటర్ రాసినాడు, ఐ వాంట్ డూ యాక్టింగ్ అనేసి, ఐ వాంట్ బికమ్ అన్ యాక్టర్ అని. మీకే రాశాడా? అంటే మా ఇంట్లో ఒక ఆయనకి ఇచ్చినాడు. ఆ లెటర్ ఇంకా ఉంది నా దగ్గర. అయితే వాడికి బాగా లావు ఉండేదన్నమాట. మీరు చూసినారు కదా దీంట్లో మహానటిలో, అంతకంటే ఇంకా లావు ఉండేది. వీడికి యాక్టింగ్ అని అంటే ఎట్లా అని అనుకున్నా, బట్ అబ్బా తప్పించుకున్నా, డైరెక్టర్ అయిపోయినాడు అని అనుకున్నా. కానీ మళ్ళీ అగైన్ వాళ్ళు బ్రాట్ హిమ్ ఆన్ టు ద స్క్రీన్. వాడు యాక్టింగ్ మెటీరియల్ కాదనుకుంటా, బికాస్ దర్ ఆర్ సో మెనీ వర్సటైల్ బిగ్ యాక్టర్స్. వాడు ముందర మళ్ళీ డాన్స్ ఆడిపించినారు వాడితోటి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ అ వండర్ఫుల్ సక్సెస్ అండ్ బ్యాక్ టు ద థియేటర్స్. థ్యాంక్ యూ. గీత గారు చెప్పండి. మీరు ఈ మూవీలో యాక్ట్ చేశారా? లేదబ్బా, ఇయలే. కశ్యప్ ఇయలే. ప్లీజ్ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. తరుణ్ గారికి అయితే ఇచ్చారు కానీ వై డెంట్ యూ గివ్ అ రోల్ టు గీత గారు? ఏది? వాడు షేడ్స్ అని చూసేస్తానని భయమేమో. యా కరెక్ట్. ఆల్రెడీ మీరు తరుణ్ గారి షేడ్స్ చూసేశారు కదా, మళ్ళీ కశ్యప్ గారి షేడ్స్ ఎందుకు? ఇవాళ వేసుకొని వచ్చాడు అసలే ఒక షేడ్. యా, థ్యాంక్ యూ గీత గారు, ఫెంటాస్టిక్ అండి. మీ యాక్టింగ్ కూడా అంతే వర్స్టైల్గా ఉంటుంది. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ మోర్. థ్యాంక్ యూ. తరుణ్ ఇస్ ఆన్ వీడియో. తరుణ్ ఒక్క నిమిషం, 1 సెకండ్. ఎట్లా పెట్టాలి ఇప్పుడు మైక్ దీన్ని? తరుణ్ మాట్లాడండి. గీత గారు రండి. ఇప్పుడే మీ అమ్మగారు మీ గురించి కొన్ని సీక్రెట్స్ చెప్పారు. ఒక్క నిమిషం, ఫోన్కి ఎక్కడ మైక్ పెట్టాలో తెలియట్లేదు నాకు. యా, ఇక్కడేనా? హలో, చెప్పండి. యా మ్యామ్. హలో మ్యామ్, హౌ ఆర్ యు సుమ గారు? ఐఎమ్ గుడ్ అండి. మీరేంటిది థాయిలాండ్లో ఉండిపోయారు? నాకు ఇక్కడ ఇండియన్ వీసా రావట్లేదండి. అవునా? ఓ మై గాడ్, చాలా పెద్ద సమస్య వచ్చింది. మీ అమ్మగారు అన్నారు ఇక్కడ పెద్ద సమస్య. 50 షేడ్స్ ఆఫ్ తరుణ్ కాదు, తరుణ్లో ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయని, సెకండ్ క్లాస్లో మీరు లెటర్ రాశారని అన్నీ చెప్పేశారు. ఆహా, అందుకనే నేను అమ్మని ఏప్రిల్ ఈవెంట్కి తీసుకెళ్ళానండి. అరే నేను యూఎస్కి ఇంకా రానే ఇయర్ రా నిన్ను, అస్సలు థాయిలాండ్లోనే ఉండిపో. సరే సరే, తర్వాత మాట్లాడదాం. తరుణ్ అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావేంటి? పప్పన్నం రోజు పెడతాను మ్యామ్, మీరు సెండ్ ఇట్ టు యువర్ హౌస్. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మన ఎదురుగా శ్రీ విష్ణు గారు ఉన్నారు, నారా రోహిత్ గారు ఉన్నారు, జేడి చక్రవర్తి గారు ఉన్నారు. హలో 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 ఎవ్రీవన్. రియలీ సారీ, చాలా ఫోమో అవుతుంది అక్కడ ఉండాల్సింది, బట్ ఐఎమ్ రియలీ మిస్సింగ్ దిస్ అవుట్. చాలా యూనిక్ సిచ్యువేషన్ ఏమో ఇది, బట్ ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. మ్యామ్, మీ ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి నాకు. సారీ తరుణ్, చూడండి ఇప్పుడు. Now I can see that. Yeah, perfect. ఓకే తరుణ్, అంటే నేను చాలా హ్యాండిల్ చేశాను కానీ ఇలా హ్యాండిల్ చేయడం నాకు ఎప్పుడు తెలియదు. జేడీ గారు వాంట్స్ టు ఆస్క్ సంథింగ్. యా తరుణ్. Oh damn. Sir, hi sir. హాయ్ తరుణ్. తరుణ్, ఇక్కడ ఏంటంటే సుమ చాలా ఇంటెలిజెంట్. ఫ్లిప్ చేస్తే మేము కనిపించి మళ్ళీ మేము ఫోకస్ ఉంటామని కావాలని ఆ కెమెరా పక్కనే పెట్టుకుని ఉంచింది. సో ఐ థింక్ సుమ ఇక్కడ ఫ్లిప్ చేస్తే మేము కనిపిస్తాం. మీరు అటు